మార్నింగ్ ఫ్రెండ్స్. సో టైమ్ ఈజ్ 1:41 AM నౌ. సో ఈరోజు మార్నింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు ఫ్రీ ఉన్నాను నేను. ఎనీవేస్ యూఎంఎస్ అప్లికేషన్ వీడియో చేయమని చాలామంది అడిగారు, చేస్తా. ఇదే వీడియోలో చెప్తా, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో గూగుల్ క్రోమ్లో చేయండి. మీరు నార్మల్ గూగుల్ ఉంటుంది కదా ఫోన్లో, గూగుల్ కాకుండా క్రోమ్లో మీరు సెర్చ్ చేయాలి, యూఎంఎస్ అని సెర్చ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, మీతోటి కాకపోతే మీ సేవలో పోయి చేసుకోండి. ఈ వీడియో చూసి మీ సేవలో చేసుకుంటే సో క్లారిటీ వస్తుంది మీకు, అక్కడ క్లారిటీగా అప్లై చేసుకోవచ్చు. ఏమన్నా మిస్టేక్ లేకుండా చేసుకోవచ్చు. లేదన్నా మాత్రం ఫోన్లో చేసుకుంటామంటే మీరు ఫోన్లోనే చేసుకోండి, నో ప్రాబ్లం. సో క్రోమ్లో డెస్క్టాప్ సైట్ ఆన్ చేస్తేనే మీకు అప్లికేషన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్ చేస్తే బెటర్, స్క్రీన్ పెద్దగా కనిపిస్తాను ఇప్పుడు డెస్క్టాప్ సైట్ ఆన్ చేస్తే. సో మనం అప్లై చేసేది యూఎంఎస్, ఓకేనా. ఈ వీడియో ఓన్లీ ఓయూ మెయిన్ క్యాంపస్, ఓయూ సబ్ క్యాంపస్ వాళ్ళు, అంటే నిజాం కాలేజ్, సైఫాబాద్ సైన్స్ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్, వీళ్ళు మాత్రమే చూడండి. మిగిలిన వాళ్ళకి ఇది యూజ్లెస్. అంటే ఇది ఓన్లీ ఫర్ యూఎంఎస్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్కే, దట్టు ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్ కాదు, మెయిన్ క్యాంపస్ సబ్ క్యాంపస్ సీట్ వచ్చిన వాళ్ళు. ఇక మిగిలిన యూనివర్సిటీస్ వాళ్ళకి ఆఫ్లైన్లో ఉంటుంది. సో ఇది మనకి క్లిక్ చేయాల్సింది. మనం యూఎంఎస్ అని సెర్చ్ చేస్తే కింద వస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ అని ఉంటుంది, ums.usmania.ac.in, ఇది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అవుతుంది సైటు. గుర్తుపెట్టుకోండి, హెల్ప్ డెస్క్ అనేది మీకు ఏ డౌట్ ఉన్నా వీళ్ళకి కాల్ చేయండి, 9667764458. అండ్ మెయిల్ కూడా ఉంది, హెల్ప్ డెస్క్ ums@telangaana.gov.in, ఈ మెయిల్ కూడా ఉంది, పనిచేస్తుంది. ఈ మెయిల్కి పెట్టినా ఏం కాదు, ఫోన్ చేసినా ఏం కాదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం వాళ్ళు క్లియర్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఈ ఇందులో ఓన్లీ స్టూడెంట్ లాగిన్ తోటే మనకు పని, ఈ మిగిలిన ఏంది మనకు అవసరం లేదు, ఓకేనా. ఓన్లీ స్టూడెంట్ లాగిన్ తోటి పని. స్టూడెంట్ లాగిన్ క్లిక్ చేసుకొని మన పని మనం చూసుకోవాలి. సో మీకు ఏదైతే మెసేజ్లు వచ్చినాయో ఆ మెసేజ్లు ఉన్న ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఎవరికైనా బై మిస్టేక్ ఏదైనా మర్చిపోతే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉంది, ఫర్గెట్ యూజర్ నేమ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఈ రెండు యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇప్పుడు నేను ఎంటర్ చేసి లాగిన్ అవుతా. సో మీకు ఓపెన్ చేయగానే ఇట్లా వస్తుంది. మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, ఓకేనా. హాల్ టికెట్ నెంబర్ కానీ, మీ కోర్స్ కానీ, మీ కాలేజ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, సో ఇక్కడ ఉంటాయి, క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ వీటితోటి మీకు ఏం పని లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే, లింక్స్ తోటి. సో ఇది క్లిక్ చేసుకోవాలి ప్రొఫైల్ అని. అక్కడ క్లిక్ చేసిన ఏం కాదు, లేకపోతే ఇక్కడ హాస్టల్ రిక్వెస్ట్ ఫస్ట్ సెమిస్టర్ న్యూ ఉంది కదా, ఇది క్లిక్ చేసిన ఏం కాదు. సో ఒక్క నిమిషం, ఇక్కడ హాస్టల్ రిక్వెస్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. క్లిక్ చేస్తే చూడండి. సో ప్లీజ్ డోంట్ విజిట్, ఇక్కడ వస్తుంది, ప్లీజ్ డోంట్ విజిట్ ద చీఫ్ వార్డెన్ ఆఫీస్ అంటిల్ ద పేమెంట్ ఈస్ డన్. అంటే పేమెంట్ కట్టేదాకా చీఫ్ వార్డెన్ ఆఫీస్కి వెళ్ళొద్దు. పేమెంట్ ఎప్పుడు కట్టాలంటే యూఎంఎస్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసినాక పేమెంట్ కట్టాలి. ఇది క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది, ఇక్కడ డాష్ బోర్డు ఉంటుంది. ఇది ప్రొఫైల్ మనం ఫిల్ చేసింది, ఇక్కడ ప్రొఫైల్స్ ఫిల్ చేస్తే సరిపోతుంది. కోర్సు, అటెండెన్స్, ఎగ్జామ్ రిజల్ట్స్ ఇది మనతో పని లేదు. ఇది హాస్టల్, ఓకేనా. ఇక్కడ ప్రొఫైల్ సబ్మిట్ చేయాలి, ఫిల్ చేయాలి. మినిమం 90%, ఇక్కడ 88% ఉంది. 100%కి మినిమం 80% ఎబో ఉండాలి. సో 90% ఎబో ఉంటే కొంచెం సేఫ్ సైడ్ అన్నట్టు. ఇది హాస్టల్. ఇట్లా మీరు ప్రొఫైల్ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ ఈ హాస్టల్ రిక్వెస్ట్లో మీకు డబ్బులు కట్టడానికి ఇక్కడ లింక్ ఇస్తాడు, ఇక్కడ ఇస్తాడు లింకు. హాస్టల్ రిక్వెస్ట్లో డబ్బులు కట్టాలి మనం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ అప్లై క్లిక్ చేసినా ఏం కాదు, ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేసినా ఏం కాదు, రెండు ఒకటే అవుతుంది. ఈ ప్రొఫైల్ అనేది మనం సబ్మిట్ చేయాలి. క్లిక్ చేయగానే ప్రొఫైల్, గుర్తుపెట్టుకోండి, ప్రొఫైల్ మనం ఫిల్ చేయాల్సింది, ప్రొఫైల్ ఫిల్ చేయాలి. ఈ ప్రొఫైల్ అనేది 100%లో మినిమం 80% ఫిల్ చేయాలి. అంటే మీరు నింపుకుంటూ వెళ్ళిన కొద్దీ అది ఆటోమేటిక్గా 0% నుంచి ఇన్ఫర్మేషన్ మీరు ఎంతైతే ఫిల్ చేస్తారో అంతంత పెరుగుతుంది ఇక్కడ ప్రొఫైల్. ఎట్లా ఫిల్ చేయాలంటే ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ దగ్గర మీ స్టూడెంట్ నేము, ప్లేస్ ఆఫ్ బర్త్, బ్లడ్ గ్రూప్, నేషనాలిటీ, ఈమెయిల్ ఐడి, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఇవన్నీ వస్తాయి. ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసినాక అడ్మిషన్ ఇన్ఫర్మేషన్, తర్వాత అడ్రస్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, తర్వాత అకాడమిక్ ప్రోగ్రెషన్, తర్వాత డాక్యుమెంట్స్, తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్. ఇక్కడ లైన్ వైజ్ ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ ఫిల్ చేస్తే ప్రొఫైల్ అనేది 100% ఫిల్ అవుతుంది, ఓకేనా. సో కంపల్సరీ ఇవన్నీ ఫిల్ చేసి ప్రివ్యూ సబ్మిట్ చేయండి. ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో మాత్రం ఈ డీటెయిల్స్ అడుగుతుండు, ఇంకేం అడుగుతుందో కూడా చెప్తా. జస్ట్ ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి, ఆధార్ కార్డు, రిలీజను, క్యాస్ట్, సబ్ కేటగిరీ, స్పెషల్ కేటగిరీ, పిహెచ్, పేమెంట్ టైపు, మదర్ టంగ్, కేటగిరీ, రిజర్వేషను, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మైనారిటీ, ఇవన్నీ చిన్న చిన్న అడుగుతుంది. ఇవన్నీ ఫిల్ చేయాలి, స్టూడెంట్ ఇన్ఫర్మేషన్లో ఫిల్ చేయాలి మీరు. సో అంతే, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇవి ఆటోమేటికల్లీ వస్తాయి. సో ఇదంతా సింపుల్గా ఉన్నది. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు సిపి గేట్ అప్లై చేసేటప్పుడు పెట్టారు కాబట్టి అంతేం అవసరం లేదు. నెక్స్ట్ అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయాలి. సో ఈ అడ్మిషన్ ఇన్ఫర్మేషన్లో మీ కాలేజ్ వస్తుంది,
మీ అడ్మిటెడ్ ఇయర్ 2024-25 వస్తుంది, పీజీ వస్తుంది, మీ డీటెయిల్స్ అనేటివి వస్తాయి. మీ కోర్స్ ఏంది, మీ స్పెషలైజేషన్ ఏంది, మాస్టర్స్ ఏంది అని. సో ఆటోమేటికల్లీ ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి అడ్మిషన్ ఇన్ఫర్మేషన్లో. ఇవి మనం చూసుకోవాల్సింది. ఇక నెక్స్ట్ మీ ఏం లేదు, హాల్ టికెట్ నెంబర్లు, ఈ పాస్ అంటే ఎస్ అని పెట్టాలి. అడ్మిషన్ డేటు మీకు అలాట్మెంట్ ఆర్డరు, జాయినింగ్ రిపోర్టు దాని మీద ఉన్న డేట్ వేయండి. లేదంటే అక్నాలెడ్జ్మెంట్ ఉంటే అక్నాలెడ్జ్మెంట్ ఉన్న డేట్ వేసేయండి, నో ప్రాబ్లం. సో ఈ మార్క్ సెక్యూర్డ్, ఈ సిపి గెట్లో వచ్చిన స్కోరు, ఇది సిపి గెట్లో వచ్చిన స్కోర్, అది ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్ అకాడమిక్ డీటెయిల్స్ కూడా 10th డీటెయిల్స్, ఇంటర్ డీటెయిల్స్, డిగ్రీ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో మళ్ళీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, అడ్మిషన్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు, మన అడ్రస్, ఇంటి నెంబరు, హౌస్ నెంబరు, కంట్రీ, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్లు ఇవన్నీ పెట్టి అడ్రస్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్ చేసుకోవాలి. ఇవన్నీ సింపుల్ అండి. దీనికి స్పెషల్గా వీడియో కూడా చేయాల్సింది అవసరం లేదు, కానీ చెప్తున్నా క్లారిటీ కోసము. సింపుల్ బేసిక్ డీటెయిల్స్ ఆల్రెడీ సిపి గెట్ డీటెయిల్స్ ఆటోమేటికల్లీ వస్తాయి, సిపి గెట్ అప్లై చేసేటప్పుడు పెట్టినాయి. ఏముంది ఇంకా అడ్మిషన్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ నార్మల్గా టైప్ చేస్తే అయిపోతుంది, ఓకేనా. సో అంత టెన్షన్ పడకండి, సింపుల్గా ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత ఆటోమేటికల్లీ వాళ్ళే అప్రూవ్ చేస్తారు. అంత క్లారిటీ, అంత డీప్ గేమ్ చూడేది ఇది, జస్ట్ ఫార్మాలిటీ అంతే ఇది. సో ఫిల్ చేసేది కొంచెం నీట్గా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ఇలా ఏముంది, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్లో ఫాదర్ గురించి అడుగుతారు. ఫాదర్ నేము, ఆక్యుపేషన్ ఏంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంది, మొబైల్ నెంబర్ ఏంది. తర్వాత మదర్ గురించి సేమ్, మదర్ పేరు ఏం పేరు, మదర్ ఆక్యుపేషన్ ఏంది. సో మిగిలిన డీటెయిల్స్ మదర్ కూడా సేమ్ మొబైల్ నెంబర్, సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అడుగుతారు. ఈ ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్లో సో మన డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. సో ఇది కూడా ఆటోమేటికల్లీ 10th, ఇంటర్, డిగ్రీ డీటెయిల్స్, సైన్స్, 10th క్లాస్ ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి మీరు. స్పెషలైజేషన్ ఏంది, మీరు ఎక్కడ చదివారు, సో ఇవన్నీ 10th, ఇంటర్, డిగ్రీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్ అయితే ఇవన్నీ కంపల్సరీ చేయాలి. జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ కాపీ అప్లోడ్ చేసుకోండి. లేకపోతే అక్నాలెడ్జ్మెంట్ ఏదైతే ఉందో మనం 800 కట్టినాం కదా, వచ్చింది కదా, అది సెల్ఫ్ రిపోర్ట్ చేసినప్పుడు అదైనా పెట్టండి. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు, లేదంటే కాలేజీలో జాయినింగ్ అయిన వాళ్ళు జాయినింగ్ రిపోర్ట్, అలాట్మెంట్ ఆర్డర్ మీరు పెట్టొచ్చు. ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ కన్సాలిడేటెడ్ ప్రొవిజనల్ మెమో ఏదో ఒకటి, టీసీలు, ఇన్కమ్ సర్టిఫికేటు, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్ పిహెచ్ వాళ్ళకి పిహెచ్ కేటగిరీ, నేటివిటీ సర్టిఫికేట్. నేటివిటీ అంటే రెసిడెన్స్ మండల ఆఫీస్లో అప్లై చేస్తే మీకు 1-2 డేస్లో వస్తుంది, తీసుకోండి. ఆధార్ కార్డు కంపల్సరీ, గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ కంపల్సరీ. నెక్స్ట్ గ్యాప్ ఉంటేనే గ్యాప్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్, లేకపోతే అవసరం లేదు. సో నెక్స్ట్ ప్రివ్యూ అని క్లిక్ చేయండి. ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, ప్రివ్యూ అని సబ్మిట్ క్లిక్ చేయండి. సో నేను టైప్ చేసుకుంటూ నేను చేద్దును, కానీ కంపల్సరీ మీరు అప్లికేషన్ వీడియోలో నేను టైప్ చేసుకుంటూ చేస్తే అది చాలా పెద్ద ప్రాసెస్ అవుతుంది. అండ్ యూట్యూబ్ బోర్డు కూడా ఏం చేస్తానంటే, అది ఆల్రెడీ నేను సిపి గెట్ అప్లికేషన్ వీడియో పెట్టినప్పుడే నా వీడియో డిలీట్ చేసిండు. ఎందుకంటే అది క్లారిటీగా టైప్ చేసుకుంటూ పెడితే అది యూట్యూబ్ రూల్స్కి కరెక్ట్ లేదు. అందుకే మీకు కొంచెం మీద చూపిస్తున్నా, ఇన్ డీటెయిల్గా నేను టైప్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. సో లాగిన్ కావాలి, సింపుల్ లాగిన్ కావాలి, ప్రొఫైల్ క్లిక్ చేయాలి. ఈ ప్రొఫైల్లో మీరు అన్నీ ఫిల్ చేయాలి. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, అడ్మిషన్ ఇన్ఫర్మేషను, సో అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ప్రోగ్రెషన్ ఇవన్నీ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ప్రివ్యూ సబ్మిట్ క్లిక్ చేయాలి. ప్రివ్యూ అండ్ సబ్మిట్, ఒక్క నిమిషం అయితే మీకు కింద వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన మొత్తం డీటెయిల్స్ వస్తుంది. అన్నీ చూసుకుంటే కిందకి వస్తే ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే అయిపోతుంది. అన్నీ మీరు కరెక్ట్ ఫిల్ చేస్తే ఇది ప్రొఫైల్ 100% ఫిల్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా తక్కువ ఫిల్ చేస్తే కొంచెం మినిమం 80% అన్న ఫిల్ కావాలి. సో మీకు చూపిస్తూ ఉంటుంది. మీరు స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తే ఒక 10-20%, అడ్మిషన్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ప్రోగ్రెషన్ ఇవన్నీ ఒక్కొక్కటి ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. మొత్తం అంతా ఫిల్ చేస్తే 100% అవుతుంది. సో మినిమం 80% ఎబో ఉంటే మీకు ప్రొఫైల్ అనేది సబ్మిట్ అవుతుంది. అంటే 80% అయితే ఫిల్ చేయాలి మనం, మ్యాండేటరీ ఉన్నాయి. సో ఒక 20% ఫిల్ చేయకుండా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఇవన్నీ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ క్లిక్ చేస్తే మీదైతే సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిట్ అయిపోతే తర్వాత నెక్స్ట్ ఏముంటుంది అంటే ఏం లేదు, ఇక వీళ్ళు అప్రూవ్ చేస్తారు. ఇళ్ళని చెక్ చేస్తూ ఉండాలి స్టేటస్. అప్రూవ్ చేసినాక ఈ కోర్సు అటెండెన్స్ రిజల్ట్స్ ఇవన్నీ మాత్రం సంబంధం లేదు. ఇక్కడ హాస్టల్ దగ్గర క్లిక్ చేసి ఇందులోనే పేమెంట్ చేయాలి మనం. ఇది అప్రూవ్ అయిన తర్వాత ఏం లేదు, యూఎంఎస్లో ఫస్ట్ లాగిన్ అయ్యి మీరు ప్రొఫైల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మెనూ, ఈ డాష్ బోర్డ్ కాకుండా ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ప్రోగ్రెషన్, డాక్యుమెంట్స్ ఇవన్నీ సబ్మిట్ చేసి ప్రివ్యూ సబ్మిట్ క్లిక్ చేస్తే అయిపోతుంది.
నెక్స్ట్ అప్రూవ్ అవుతుందా కదా అనేది ఒక 1 వీక్ తర్వాత తెలుస్తుంది, మినిమం 1 వీక్. మళ్ళీ వీలైతే నేను వేరే వీడియో కూడా చేస్తా, ఇప్పుడైతే మీకు డీటెయిల్గా చెప్తున్నా. సో ఇట్స్ ఆల్రెడీ 2 AM, నేను పడుకోవాలి కూడా. వీడియో అయినా కానీ చేసిన, ఇది కూడా వేరే వాళ్ళది, వేరే బ్రదర్ది అప్లికేషన్ వీడియో. అతను ఆల్రెడీ చేసుకుంటుండు, నేను అడిగితే ఇచ్చిండు. సో అంతే ఇప్పటివరకు అయితే. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తా. ఏమైనా డౌట్ ఉంటే UMS కూడా ఫోన్ చేయరు, వాళ్ళు కూడా మీకు రెస్పాండ్ అవుతారు. సో అంతే ఇప్పటివరకు అయితే అంతే. ఇప్పుడు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అప్లికేషన్ వీడియో ఇంకా డీటెయిల్గా కావాలి అంటే డౌట్స్ అన్నీ రిప్లై ఇస్తా. ఇన్స్టాగ్రామ్ ID unemployee 2022. ఎవరికైనా మెసేజ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా మెసేజ్ చేయాలని డౌట్స్ ఉంటే అడగండి, కాల్ చేయకండి, మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తా. సో ఇది UMS ఓపెన్ చేయాలి. ప్రొఫైల్ అనేది మినిమం 80% కంటే ఎక్కువ ఫిల్ చేయాలి. ఇక్కడ ప్రొఫైల్ క్లిక్ చేయాలి. మొత్తం స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ఇన్ఫర్మేషన్, అడ్రస్ ఇన్ఫర్మేషన్, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, అకాడమిక్ ప్రొఫెషన్, ఇవన్నీ ఫిల్ చేసి ప్రివ్యూ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత లాస్ట్కి మళ్ళీ అంతా ఓకే అయిన తర్వాత మనకి ఇక్కడ హాస్టల్ క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ చేయాలి. సో ఇది సింపుల్గా UMS ఇదే, ఇంతకుమించి ఏముండదు. సో అన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి, సబ్మిట్ చేయండి, అంతే. సో ఉంటా మరి, పడుకుంటాను నేను. గుడ్ నైట్. అండ్ 2 అవుతుంది కాబట్టి గుడ్ మార్నింగ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.